అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లు రేపు జమ అయ్యే జిల్లా ట్రెజరీల లిస్టు తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తున్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయండి. ఏప్రిల్ నెల జీతాలకు సంబంధించి. సో, డౌన్‌లోడ్ చేసుకోకుంటే డౌన్‌లోడ్ చేసుకోండి. 1 తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సో, ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ముఖ్యంగా పే స్లిప్స్‌ని నిధి యాప్‌లోను మరియు నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇక్కడ చూద్దాము. ముందుగా నిధి .apcefss.in అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. సో, లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా ఎంప్లాయీ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనైతే ఉంటుంది. ఇక్కడ మనము రీసెంట్ పే డీటెయిల్స్‌లో ఏప్రిల్ 2025కు సంబంధించి పే స్లిప్స్ మీద వ్యూ పే స్లిప్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పే స్లిప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన పర్సనల్ డీటెయిల్స్, ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ గూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. పెన్షనర్స్ కూడా సేమ్ అంతే. డీఓబీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ గూడా సరిపోయాయా లేదా? అలాగే టాక్సెస్ ఏమైనా ఉంటే డిడక్ట్ అయ్యాయా? అడ్వాన్స్ టాక్స్ ఏమైనా అని జెప్పేసి ఫార్మ్ 16 డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో, ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని అందులోని వివరాలను ముఖ్యంగా జీతభత్యాలు, డిడక్షన్స్ క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా అయితే కోరడం అయింది. సో, ఏమైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ అధికారులను దృష్టికి తీసుకెళ్లగలరు. పెన్షనర్లు కూడా పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. పెన్షన్ పే స్లిప్స్ జనరేట్ ఏప్రిల్ 2025 నెలకు సంబంధించిన పెన్షన్ పే స్లిప్స్ జనరేట్ అవుతున్నాయండి. సో, సీఎఫ్ఎంఎస్‌లో అయితే ఈ విధంగా తనిఖీ చేసుకోవచ్చు. పే స్లిప్స్ జనరేట్ కాకపోతే ఒకవేళ మీ పెన్షనర్స్‌కి ఎవరికైనా పే స్లిప్ అనేది జనరేట్ కాకపోతే సో, దానికి ప్రధాన కారణం మీ వార్షిక లైఫ్ సర్టిఫికేట్ రీవాలిడేషన్ సమాచారం సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో నమోదు కాకపోవడమే అని అయితే భావించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను నిర్ధారించుకోవడం తప్పనిసరి. సో, అటువంటి పెన్షనర్స్ తక్షణమే తమ సంబంధిత జిల్లా లేదా ఓహ్, ఎస్టీఓ, డీటీఓ లేదా ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ ఆహ్, స్థితిని తెలుసుకోవాలి. వారి మార్గదర్శకత్వం మేరకు అవసరమైన డాక్యుమెంట్స్‌ను సమర్పించడం లేదా ఇతర ప్రక్రియలను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే కనీసం మే 2025 నెల నుండైనా పెన్షన్ చెల్లింపులు పునరుద్ధరించబడే అవకాశం అయితే ఉంది. కావున పెన్షనర్స్ అందరూ 28వ తేదీన తమ పెన్షన్ పే స్లిప్స్ జనరేట్ అయిందో లేదో తప్పనిసరిగా అయితే నిర్ధారించుకోవాలి అనైతే సూచించడమైనది. సో, జీతాల బిల్లుల ప్రస్తుత స్థితి. ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. సో, కొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉండగా, మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఇంకా ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా మనకి ఈరోజు ఈవినింగ్ వరకు పూర్తి స్థాయిలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి చేరుకునే అవకాశం అయితే ఉంది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. సో, ఈ విధంగా అయితే ఉంటదనమాట. ఇక ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు జమ కానున్న డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. ఒకటో తేదీనే పెన్షన్స్ కూడా జమ కానున్నాయి. మిగిలిన డిపార్ట్‌మెంట్‌ల వారికి ఒకటో తేదీ పైన జీతాలు జమ కానున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్ మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరడమైనది. ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు ట్రెజరీల లిస్టు చూసుకున్నట్లయితే మొదటగా ధర్మవరము, చోడవరము, పలమనేరు, పుత్తూరు, రాయచోటి, వినుగొండ, ఆళ్లగడ్డ, గిద్దలూరు, తిరువూరు, భీమవరం, డోను, గూడూరు, హిందూపూర్, కదిరి, కందుకూరు, మదనపల్లె, మార్కాపురము, నందిగామ, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజంపేట, రామచంద్రపురం, రేపల్లె, సత్తెనపల్లె, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తెనాలి, ఉరవకొండ, కనిగిరి, సోంపేట, జమ్మలమడుగు, కొత్తపేట, కోయిలకుంట్ల, ఆత్మకూరు, ఎస్కోట, చీరాల, మాచర్ల, మంగళగిరి, ఇన్సన్పేట్, నందికొట్కూరు, నెల్లూరు, కుంభం, బనగానపల్లె, చిలకలూరిపేట, పేరుచెర్ల, నిడదవోలు, గుంటూరు, పొన్నూరు, ముమ్మిడివరం, పీలేరు, ప్రొద్దుటూరు, బంగారుపాలెం, కొత్తవలస, ఇబ్రహీంపట్నం,
అచ్చంట, అచ్చంపేట, చెన్నూరు, చిట్టివలస, దాచేపల్లి, ధర్మాజిగూడెం, ద్రాక్షారామం, గాజువాక, గణపతివరం, జగ్ జగన్నాయకపూర్, జగ్గన్నపేట, కారంపొడి, కోడుమూరు, ముదినేపల్లి, ముక్తేశ్వరం, పెనుగొండ, పిడుగురాళ్ళ, పిప్పర, టెర్లాం, వేంపల్లి, వెట్లపాలెం, తుని, మందస, గోపాలపట్నం, కూచిపూడి, కోరుకొండ, శంఖవరం, వింజమూరు, పెడన, దువ్వూరు, తర్లుపాడు, లక్ష్మీపురము, మాచవరము, గుడివాడ, త్రిపురాంతకం, కనిగిరి, కొవ్వూరు, అద్దంకి, హనుమాన్ జంక్షన్, చిన్న పాండ్రక, సకినేటిపల్లి, కంచికచర్ల, నర్సీపట్నం, జగ్గయ్యపేట, పామూరు, ఏలేశ్వరం, వెంకటేశ్వరం మిట్ట, పొదలకూరు, తిరుపతి, బుక్కరాయ సముద్రము, సిరిపురం జంక్షన్, విజయరాయ్, పరచూరు, చత్రే, సీతమ్మధార, జువ్విగుంట, కైలాసపూర్, తుమ్మల చెరువు, బకూరు, మహేంద్రనగరు, కొరటిపాడు, గుంటూరు, వాగలపూడి, దొర్నాల, పులివెందుల, మట్టం, గొర్లపాడు, కొత్తకోట, నూజివీడు, సోమాల, అలాగే ఏలూరు, తిరుపతి, ఎర్రగుంట్ల, రంపచోడవరము, సూర్యారావుపేట, కాకినాడ, విజయనగరము, ఎంజీ రోడ్, కంచర్లపాలెము, పద్మావతి సెంటర్ బ్రాంచ్, గీతానగర్, కామయ్యతోపు, ఉండ్రాజవరం, పత్తిపాడు, మచిలీపట్నం, దొడ్డపర్తి, వెంకటగిరి, అత్తిలి, ధరణికోట, రాయదుర్గం వంటి ట్రెజరీ పరిధిలో ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ కావడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంది. సో, బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.